నీతో దేవుని చిన్న మాట. ప్రియ శ్రోతలందరికీ నా వందనాలు. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని వాక్యం ద్వారా స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యము రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు యేసునందున్న వారికి క్రీస్తు కృపలేని జీవితం ఓటమితో, దుఃఖముతో, పాప దాసత్వంతో కూడుకున్నదని ఇప్పటి వరకు పౌలు చూపించాడు. అయితే ఇప్పుడు 8వ అధ్యాయంలో క్రీస్తులో ఐక్యం కావడం ద్వారా దేవుని ఆత్మ విశ్వాసిలో నివసించడం వలన ఆధ్యాత్మిక జీవితం సాధ్యమవుతుందని, తద్వారా తీర్పు నుండి విడుదల, పాపంపై జయం, దేవునితో సహవాసం కలుగుతుందని తెలియజేస్తూ ఉన్నాడు. ఆత్మను పొందడం వలన, ఆత్మతో నడిపించబడడం ద్వారా పాపం యొక్క బలం నుండి విడిపించబడి క్రీస్తులో అంతిమ మహిమను పొందుతాం. సువార్త వెలుగులో ఇలాంటి క్రైస్తవ జీవితం సాధారణమైనదే. ఇట్లు మీ సహోదరి భాగ్యం. మరణాత. షలోం.